చూస్తే ఇలా ఇంత సైలెంట్గా ఉన్నారు, బట్ వీళ్ళంతా ఒక రకమైన థారిటీసే, బట్ ఒక రకమైన కోచింగ్ బ్యాచ్లో ఆ గడ్డం తీసేస్తే గుర్తుపట్టలేదు మిమ్మల్ని. కొత్త ఆర్టిస్ట్ కొత్త క్యారెక్టర్లు వస్తాయి. ఏదన్నా మంచి పెద్ద చిలిప్ పని ఏం చేశారు సినిమాలో? సినిమా చెయ్యాలనుకుంటాడు, చేయడు. ఒక గుర్రం నలుగురు గాడిదలు వేసుకుని ఇద్దరు కలిపి. అండ్ వెల్కమ్ టు ఏబీపీ దేశం. ఈరోజు మనం గుర్రం పాపిరెడ్డి టీంతో ఉన్నాం. సో ఆ సినిమా ఎలా ఉండబోతోంది అండ్ ఆ సినిమాకి సంబంధించిన అనేక విశేషాలని వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సో హలో ఆల్. హలో అండ్ ఫస్ట్ మీ నుంచే స్టార్ట్ చేద్దాం సార్. మీరు చూస్తే ఇలా ఇంత సైలెంట్గా ఉన్నారు, బట్ వీళ్ళంతా ఒక రకమైన సారీ టు సే, బట్ ఒక రకమైన కోతి బ్యాచ్లో ఉన్నారు. కోతి బ్యాచ్లో యా నాటీ బ్యాచ్. సో ఎలా ఇప్పుడు ఇక్కడ చూసినా సరే మీరు చాలా సైలెంట్గా కూర్చున్నారు, వీళ్ళందరూ అలానే ఉన్నారు. ఎలా మేనేజ్ చేస్తున్నారు వీళ్ళని? అండ్ మోర్ ఓవర్ మూవీలో ఒక డైలాగ్ టీజర్లో వచ్చింది, ఎలా పట్టారు వీళ్ళందరినీ? మస్తు పట్టావు యా మస్తు పట్టారు వీళ్ళందరినీ. నిజంగా పట్టాను వీళ్ళందరినీ అంటే పాత సినిమాలు చూసి పట్టాను, వాళ్ళ పాత సినిమాలు చూసి పట్టాను అంతే అండి. కథ బట్టి వెతకడం స్టార్ట్ చేశాను. వి గాట్ దిస్ బంచ్ ఆఫ్ గ్రేట్ ఆర్టిస్ట్. అండ్ ఈ రోజుల్లో టైటిల్ అనేది చాలా చిన్నగా 2 అక్షరాలు 3 అక్షరాలు దాన్ని కూడా సు అని పెట్టుకునేటట్టు స్టార్ట్ అయ్యారు సార్. మరి మీరు గుర్రం పాపిరెడ్డి అని ఇంత పెద్ద టైటిల్ నుంచి నాకు ఫస్ట్ ఒరిజినల్ టైటిల్ పరమపద సూపర్ అండి, అది మాకే నచ్చలా, పక్కన పెట్టేశాను. గుర్రం పాపిరెడ్డి టైటిల్ క్యారెక్టర్, నరేష్ గారి టైటిల్ పేరు సినిమాలో. గుర్రం అనేది ఇంటి పేరు, పాపిరెడ్డి అనేది సొంత పేరు, మెయిన్ నేమ్. వి వాంటెడ్ ఆ టైటిల్ వాడి ఒక రెట్రో ఫీల్ తీసుకోవాలని, అందుగురించి మీకు ఆ రెట్రో బొబ్బిలి బ్రహ్మన్న ఆ కైండ్ ఆఫ్ ఫీల్ వస్తుంది. అది ఇంటెన్షనల్లీ చేసిందండి. ఆ ఇంపాక్ట్ తీసుకోవాలి, ఆ పేరు కొత్తగా సౌండింగ్ ఉండాలని చెప్పేసి పెట్టామండి. సో జస్ట్ టు క్రియేట్ ద గ్రాప్ ద అటెన్షన్, బికాజ్ నేను టైటిల్ని బాగా నమ్ముతాను. అది ఎంత బాగుంటే అంతమంది జనాలు అట్రాక్ట్ అవుతారని ఆ ఉద్దేశంతో పెట్టాము. ఓకే. అండ్ ఫరియా, అసలు నువ్వెలా దొరికావు వీళ్ళకి? అట్లా వెళ్తుండే సార్ ఒకరోజు దొరికింది. హైటెక్ వచ్చి చాలా ఎనీవే సార్ యాక్చువల్లీ రీచ్డ్ అవుట్ త్రూ ప్రొడక్షన్ ఓకే. అండ్ నరేషన్ విన్నాను అండ్ సినాప్సిస్ మొత్తం స్టోరీ విన్నాను, చాలా నచ్చింది. అండ్ వన్స్ ఐ గాట్ టు నో ద రెస్ట్ ఆఫ్ ద కాస్ట్ మెంబర్స్ ఇంకా ఎక్సైట్మెంట్ పెరిగింది. సో యా అట్లా ఓకే చెప్పాను అండ్ దెన్ వి స్టార్టెడ్ షూటింగ్. ఓకే. అండ్ దాదాపుగా ఇదే జోనర్లో మూవీస్ వస్తున్నాయి, ఎందుకని అలా? ఎందుకంటే నాకు కామెడీ అంటే ఇష్టం అండి. సో అండ్ ఈజీగా చూడొచ్చు, ఈజీగా హాయిగా వెళ్ళొచ్చు సినిమా చూడడానికి. సో నాకు కూడా అంటే చేయడానికి ఐ థింక్ ఇట్స్ లైక్ వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ జోనర్స్. అంటే సింపుల్ నేను అనేది ఏంటంటే, ఒక గ్లామరస్ హీరోయిన్గా 100% గ్లామరస్ హీరోయిన్ టాలీవుడ్లో మంచి మంచి ఒక కమర్షియల్ మూవీస్ ఇలాంటి పెద్ద పెద్ద సినిమాలు కూడా చూడాలనుకుంటారు కదా మీ ఫ్యాన్స్, అలాంటి వాళ్ళు కూడా. సో వన్ ఆఫ్ యువర్ ఫ్యాన్. సో అలా ఇప్పుడు ఈ కామెడీ జోనర్లో ఉండిపోతే అది చేయలేరు కదా, ఒక ముద్ర పడిపోతుంది అన్న ఇదేమన్నా వస్తుంది? అట్లా నాకేం లేదు అట్లా. అంటే ఐ డోంట్ కేటగరైజ్ మై సెల్ఫ్ యాజ్ వన్ థింగ్, ఆర్ ఇఫ్ యూ సీ దట్ ఇట్స్ నాట్ ఈవెన్ లైక్ యాక్టింగ్ లోనే ఉంటా. ఐఎమ్ ఆల్సో డూయింగ్ మ్యూజిక్, ఐఎమ్ ఆల్సో డూయింగ్ డాన్సింగ్, ఐఎమ్ ఆల్సో డూయింగ్ different art forms. It and my life has always been like that. So ఎప్పుడు నేను ఒక దిస్ థింగ్లో స్ట్రక్చర్లో ఫిట్ అవ్వడం చాలా కష్టం. ఓకే. సో యా కమర్షియల్ ఫిల్మ్స్ కూడా చేస్తున్నాను ఇప్పుడు. ఒక నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమైనా? యా తమిళ్ ఫిల్మ్ చేస్తున్నాను, అది ఒక ఓకే బిగ్ కమర్షియల్ ఫిల్మ్. సో దానికోసం చాలా బాలీవుడ్లో ఏమైనా ప్రాజెక్ట్స్ దొరికాయేమో? ఇంకా దొరకలేదు. ఒకటి చేశారు కదా, అది వెబ్ షో కదా? వెబ్ షో. యా అది చాలా సీరియస్, చాలా ఇంటెన్స్ షో అయిపోయింది. హోప్ఫుల్లీ సూన్ ఒక ఫన్ ప్రాజెక్ట్ అక్కడ కూడా చేస్తాను. ఓకే. ఓకే అగస్త్య బ్రో, ఇంతకు ముందు వరకు కూడా ఒక 3 హీరోలు అలా చేస్తూ ఇప్పుడు ఒక సోలో హీరోగా టాప్లో ఒక స్టోరీ మొత్తాన్ని చేత్తో లాక్కొచ్చే క్యారెక్టర్ మీదే.
సో అది ఎలా తీసుకుంటారు మీరు? సోలో కూడా చేశాను నేను, వికట కవి, పరుగు. అంటే ఇది ఈ జోనర్లో కదా. ఓకే, అంటే అలానే ఇది అందరూ సపోర్టివ్, లైక్ అన్ని క్యారెక్టర్స్ ఇంపార్టెంట్ అనమాట. హీరోలాగే ఉంటాయి, నా ఒక్కడిదేమి అలా హీరోలా ఉంటుంది అట్లా ఏమి ఉండదు. సేమ్ ముందు మూవీస్ లాగే అలా అని కాదు, బట్ ఈచ్ క్యారెక్టర్ హ్యావ్ లైక్ ప్రతి క్యారెక్టర్కి ఒక ఇంపార్టెన్స్ ఉందన్నమాట. ఇట్స్ లైక్ ఎవ్రీథింగ్ ఇస్ బ్యాలెన్స్డ్. ఓకే. అండ్ ఇంకొకటి లాస్ట్ మీ మూవీ మంచి రొమాంటిక్ డ్రామా, మళ్ళీ ఇదే జోనర్లోకి వచ్చేసారు మీరు. ఇది రొమాంటిక్ డ్రామా, ఇది పాత జోనర్లోకి మళ్ళీ వచ్చేసారు దీంతో అంటున్నాను నేను. ఇది కంప్లీట్లీ డిఫరెంట్ జానర్ అండి, ఎప్పుడు చేయలేదు. నేను చేయలేదు. ఇందులో రొమాన్స్ అంతా నేను చేస్తా. రొమాన్స్ కదా లాస్ట్ మూవీ మీది, రొమాన్స్. అంతకుముందు మత్తు వదలరాటు ఇలాంటివన్నీ కొంచెం అలా ఉన్నాయి కదా. So మళ్ళీ దాంట్లోకి- ఏమో ఇంకా I don't know, అది ఎలా అంటే చెప్పలేను. వేరియేషన్ కావాలి. సో బేసిక్గా లౌడ్ గా మీరెవరండి? ఆ గడ్డం తీసేస్తే గుర్తుపట్టాలి మిమ్మల్ని. కోపం వచ్చింది అనుకో. కొత్తగా ఉంది కదా. ఆల్మోస్ట్ అలా మౌత్ కో చుకే. అసలు గడ్డం తీసేస్తే ఫస్ట్ నేను లోపల రాగానే ఎవరు అని చూసాను నేను. కొత్త ఆర్టిస్ట్ అని కొత్త క్యారెక్టర్లు వస్తాయి. అలానే అనుకున్నా నేను. అండ్ మూవీలో మీ క్యారెక్టర్ అయితే సూపర్గా ఉండేలా ఉంది. అండ్ మీతో జాగ్రత్త మాట్లాడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే చాలా చూసాను మీ వీడియోస్ అన్ని. జాగ్రత్త మాట్లాడుకోవాలి. అండ్ ఈ క్యారెక్టర్లోకి అసలు మీరు ఎలా వచ్చారు? అసలు ఏది ఈ క్యారెక్టర్కి మీరు ఎలా సెలెక్ట్ అయ్యారు? కాదంటే నాకు వచ్చిన అర్థం కాలేదు. ఈ క్యారెక్టర్కి మీరు ఎలా సెలెక్ట్ అయ్యారు? మీకు కాల్ వచ్చిందా లేకపోతే మీరు అప్రోచ్ అయ్యారా అని? లేదండి, నేను ఇప్పుడు వరకు నేను చేసిన ఏ సినిమా కూడా నేను అప్రోచ్ అవ్వలేను. నాకు కాళ్ళు వచ్చాయి, నేను వెళ్ళిన మనకి అది తెలీదు, ఆ ప్రాసెస్సే తెలీదు. ఓకే. ఎల్లో సినిమా జరుగుతుంది అడగదు, ఎందుకంటే మన యాక్సిడెంటల్ యాక్టర్ నేను. సో నాకు ఆ ప్రాసెస్ అదేమి తెలీదు. వస్తే సినిమాలు చేస్తా, లేదంటే ఇంట్లో ఖాళీ కూర్చుంటా, ఫుడ్ చేసుకుంటా, తింటా, అంతే. ఇది కూడా అలాగే ప్రొడక్షన్ త్రూ వచ్చింది, సార్ నెరేట్ చేశారు. అప్పుడు నేను శ్రీలంకలో ఉన్నాను, అప్పుడు ఫోన్లో నెరేట్ చేశారు. దాని తర్వాత మళ్ళీ నేను అక్కడ షెడ్యూల్ అయిపోయిన తర్వాత యాక్సిడెంటల్ యాక్టర్ అంటే అర్థం కాలేదు. అనుకోకుండా యాక్టర్ అయ్యాను అంటున్నాను అంతే. ఓకే, ఎలా? కొంచెం ఆ స్టోరీ చెప్పండి. అది ప్రత్యేకంగా ఇంటర్వ్యూ పెట్టుకోవాలి. ఇటు గుర్రం పాపిరెడ్డి గురించి పెట్టుకుందాం. అండ్ మీ పేరు అదేంటి చిలిపి? నాకు అర్థం కాలేదు, ఏంటి సార్ అది? చేసే పనులను బట్టి తనకు పేరు వస్తుందండి. అంత చిలిపిగా చేస్తారా సినిమాలో? చేస్తానని అనుకుంటారు, నువ్వేం చేయవు. బట్ అంటే ఏదైనా మంచి పెద్ద చిలిపి అని ఏం చేశారు సినిమాలో? సినిమా చేయాలనుకుంటాడు అంతే, చేయడు. ఓకే, అంతే కదా, చేయాలనుకుంటావు కానీ ఆఫ్ ది సెట్ ఆఫ్ ది సెట్ చిలిపి చేయాలి. ఆఫ్ ది సెట్ నేను క్రోధ. ఓ క్రోధ, శాంత. అండ్ మీరంతా ఒక సెట్, అండ్ బ్రహ్మానందం గారు ఒక సెట్. అసలు ఎలా మేనేజ్ చేశారు మీరు? ఎలా మేనేజ్ చేస్తారంటే సైలెంట్గా షూట్ చేసుకుంటాం. అలా ఏం లేదు, లైక్ హీ సో సపోర్టివ్. లైక్ మాకు ఎక్కువ కాంబినేషన్స్ లేవు యాక్చువల్గా. ఓకే. లైక్ వెరీ రేర్, లైక్ 1-2 కాన్వర్జేషన్స్ లేవు, బట్ దూరంగా ఉన్నవి అలా ఉంటాయి. అండ్ మొన్న జరిగిన టీజర్ లాంచ్ ఈవెంట్లో చూశాను, బ్రహ్మానందం గారు మీరు వెనక నుంచి తెగ మాట్లాడేసుకుంటారు. ఏం మాట్లాడుకున్నారు? అది చెప్పరా? సీక్రెట్, అది చెప్పకూడదు. అది అలాగే ఉంచాలి. అలాగే ఉంచాలి సీక్రెట్. ఓకే. అండ్ ఫస్ట్ మీ దగ్గరకు వద్దాం. ఈ సినిమాలో మీ క్యారెక్టర్ చాలా చిలిపిగా ఉంది అంటున్నారు, ఓకే. బట్ ఇంతకుముందు కూడా మీరు ఇలాంటి మూవీస్లోనే కొంచెం డార్క్ కామెడీలోనే అలా 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 వస్తున్నారు. ఎందుకని ఈ జోనర్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అసలు? అదే సార్, అందరికి ఒకటే పిచ్చు, కామ క్రోధ మదం ఆశ్చర్య, అందులో కామను అన్నాడు. మీరు కూడా చేస్తారు అట్లా చెప్తే? అంటే వాళ్ళని కాన్ చేశాను అంటున్నారు. ఓకే. కాన్ చేసి అలానే ఉండదు. పర్టికులర్లీ చాలా మంది అలాగే అడుగుతారు, ఎందుకు అది చూస్ చేసుకున్నారు, అది చూస్ చేసుకుంటే అంటే ఆప్షన్ ఆర్టిస్ట్కి ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ క్యారెక్టర్ చేస్తానంటే, ఇప్పుడు హీరో చేస్తానంటే ఆయన ఎవరు కదా, చూస్ చేసుకోవడానికి ఉండదు. మనకు వచ్చిన క్యారెక్టర్లు మనం చేస్తాం. దెన్ ఆ పర్టికులర్ జోనర్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఆ పర్టికులర్ జోనర్కి వెళ్తాం. ఇప్పుడు తిన్నావని, ఇప్పుడు పరి అవని,
పర్టికులర్ ఎందుకు కామెడీ ఫిలిమ్సే చేస్తారు అంటే దెన్ అవే వస్తున్నాయి. షీజ్ యాక్సెప్టెడ్ ఎవ్రీ స్టోరీ. మీరు అన్నది కరెక్టే. యా, షీజ్ యాక్సెప్టెడ్ ఎవ్రీ స్టోరీ. తను రెడీగా ఉంది. బట్ ఏంటంటే తనకు వచ్చేవి తను చేసుకుంటే వెళ్తుంది. అలాగే తను ఫ్రీగా లేదు, అలాగని చేయట్లేదు. But దెన్ ఈ ప్రాసెస్లో while working with Faria, I realized one thing. She's such a versatile. Yeah, Faria, seriously. నన్ను ఏదన్నా The చేయగలదు. kind of drama she can create instantly, the kind of ఇప్పుడే రీక్రియేట్ చేస్తుంటే చూశాను. అది the kind of drama she పర్టికులర్గా can create. చూసుకుంటే చాలా సినిమాలు ఉంటాయి. మీరు ఇందాక అన్నారు హీరోయిన్ అంటే పూర్తిగా ఉండవు సినిమాలు, అక్కడక్కడే వచ్చి మిగిలిన హీరో అన్నీ. బట్ తను చేసిన సినిమా ఏది కూడా తను పూర్తిగా లేకుండా ఫుల్ బికాస్ అది తన వెయిట్, ఆ క్యారెక్టర్ తను మోయగలదు కాబట్టి ఎవరు ఏ డైరెక్టర్ రాసుకున్నా ఫుల్ లెంత్ ఎక్కడ కూడా ఎవరికి కూడా తక్కువ లేకుండా ఏ క్యారెక్టర్తో తను ఈక్వల్గా పోటీ పడుతుంది కాబట్టి తనకు అలాంటి క్యారెక్టర్స్ అన్నీ వచ్చాయి. She can pull off a content-driven character solo easily. Seriously, you can do that. But తనతో వర్క్ చేసిన తర్వాత I was quite impressed అండి. ఇన్స్టెంట్ ఎమోషన్స్ అంటే నవ్వమంటే అప్పుడు నవ్వుతుంది, ఏడమంటే అప్పుడు ఏడుస్తుంది, ఏదైనా ఇన్స్టెంట్. సావిత్రి గారు లెక్క నవ్వింది కూడా సినిమాలో, ఏడుస్తూ నవ్వింది కూడా. ఏడుస్తూ నవ్వింది సినిమా. సో అప్పుడు సావిత్రి గారు లెక్క మీరు ఇప్పుడు ఏడుస్తూ నవ్వుతారు. అమ్మమ్మమ్మ. You are one of the gifted actors in the industry. Seriously, you are. But I hope that someone comes with a good script. Maybe me only. I don't know. Who can use her potential to the fullest and yeah. ఓకే, అసలు ఈ పేరు ఎలా వచ్చినాయి సార్ మీకు? చిలిపి, గొయ్యి, మిలిటరీ, ఉడ్రాజు, ఏంటి సార్ ఇవన్నీ? ఇంతకుముందు చెప్పిన చిలిపి అని చిన్నప్పటి నుంచి చిలిపి పనులు చేస్తుంటాడు అని ఇంట్లో వాళ్ళు చిలిపి అని పేరు పెట్టేస్తారు. అలాగే పెద్ద వరకు అలా వచ్చింది. కస్టడీ గారి పేరు మిలిటరీ అండి. మిలిటరీ ఆఫీసర్ అని భ్రమపడుతుంటాడు. మిలిటరీలో అందరూ ఊళ్ళందరూ మిలిటరీ అంటే మిలిటరీ పిలుస్తారండి. గొయ్యి ఏంటంటే జీవన్ గారు శ్మశానంలో సమాధులు దోతుంటారు. ఓ, అందుకని గొయ్యి అంటారు ఆయన. మీరు నిజంగా స్టోరీ మొత్తం మీరే రివీల్ చేసేస్తున్నారు. లేదు, ఆ క్యారెక్టర్స్ వస్తున్నాయి, రేపు వస్తున్నాయి. అండ్ సౌదామిని సీరియల్ ఆర్టిస్ట్ పేరు. అండ్ గుర్రం పాపిరెడ్డి ఒరిజినల్ నేమ్. ఇది అయితే మీ గుర్రాలు అన్నాడు. గుర్రం ఒక గుర్రం 4 గాడిదలు వేసుకుని ఇద్దరికి వెళ్తుంది. సాంగ్ పెడతాం. ఇంకా బాగాలేదా? గుర్రం పెడతావా? గుర్రం తెప్పి అయితే సాంగ్ కి బాగుంటుంది కదా సాంగ్ లో గుర్రంని పెడతాం. పాపి. గుర్రం దానిపైన మగధీర గుర్రం స్టైల్లో పైన మీరు పాపిరెడ్డి గుర్రం అని నడుపు- గుర్రం మీద మగధీర స్టైల్లో రావాలి మా సాంగ్లో. రాదురా, జాకీ చాన్ స్టైల్. ఆ టైగర్ మీద. అండ్ స్క్రీన్ షేరింగ్ మీకు ఫరియాకి ఎలా ఉంది ఈ మూవీలో? మంచి ఎంటర్టైనింగ్ అని అర్థమవుతుంది. నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్స్ ఇన్ మై లైఫ్ అనమాట. Wow. లైక్ వెరీ సపోర్టివ్, వెరీ ఫ్రెండ్లీ, ఏముండదు. వీఆర్ లైక్ ఫ్రెండ్స్ ఆన్ సెట్స్ అని. బయట కూడా యా బయటికి వదిలే. యా వెరీ గుడ్. బెస్ట్ నా లైఫ్లో బెస్ట్ కో యాక్టర్. వావ్ వావ్. థ్యాంక్ యూ. ఇవాళ అసలు కంప్లీట్ మీకు అప్రిషియేషన్స్ అన్ని వైపుల నుంచి వస్తున్నాయి. హ్యాపీగా వెళ్ళిపోతుంది. ఓకే, అండ్ మీకు ఎలా అనిపించింది తనతోటి స్క్రీన్ షేర్? నేనైతే ప్రీ రిలీజ్ కాదు, అది టీజర్ లాంచ్ లో కూడా అదే చెప్పాను. దట్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఫర్ మీ టు సే yes to this film was నరేష్, because I know he's one of the underrated artists. I think ఐ థింక్ అదే yeah. మెల్లగా పొగుడుతావేంటి? పొగుడు. ఎంత పొగుడునా నిన్ను? So I think చాలా I think I totally met my expectations of Naresh. Yeah. Whatever I expected, everything met. Fully satisfied. ఓకే, సో మీ ఇద్దరి క్యారెక్టర్స్ అండ్ మీ ఇద్దరికి మన యోగి బాబు గారికి ఎలాంటి సీన్స్ ఉంటాయి అండ్ మీరు ఎలా ఆయనతోటి మీ స్క్రీన్ షేరింగ్ ఎలా అనిపించింది? చెప్పు. నేను చెప్పండి.
లేదా చెప్పు, ఇది చెప్పేసి నువ్వు చెప్పు bro. వంశీ బ్రో మీరు చెప్పండి. చిలిపిలా మీరు మాట్లాడలేదు, చెప్పు. అట్లే ఉండదు. మీరు నుంచి మాట్లాడలేదు. మా ఇద్దరిది ఎలా ఉండబోతుంది? యా నాకు ఇది చాలా కష్టం, ఛాలెంజింగ్ ఉంది ఈ ఆన్సర్. ప్రతి ఇంటర్వ్యూలో ఎలా ఉండబోతుంది అనేది ఫినిష్ కాగానే నాకు యాంగ్జైటీ వస్తుంది. ఎలా ఎలా ఫీల్ అవుతున్నారు? ఇప్పుడు మీరు చిలిపి అనే క్యారెక్టర్ చేశారు కదా, ఎలా ఫీల్ అవుతున్నారు అంటే సడన్ గా నాకు యాంగ్జైటీ వస్తుంది. ఎలా ఫీల్ అవుతాము? మంచి ఫీల్ అవుతున్నాము అంటే అట్లా ఎత్తారు ఏంటంటే గలీజ్గా చిన్నగా వన్ వర్డ్ అంటారు. ఎందుకు ఎట్లా చెప్పాలి అర్థం కావట్లేదు నాకు. అట్లా ఇప్పుడు అప్పుడు ఒక క్వశ్చన్ చేయండి, మీరు మనతో ఇంటర్వ్యూ చేస్తారు కదా, మాతో మీరు ఎలా feel అవుతారు? ఎలా ఫీల్ నేనైతే అవుతున్నారు? చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతున్నా. నేను చాలా ఎగ్జైటింగ్ నేను అడిగిన నా క్వశ్చన్ కాదు, స్క్రీన్ షేర్ చేసుకున్నారు కదా, సో ఆ ఎక్స్పీరియన్స్ మంచిగా మేమిద్దరం సింక్ లోకి వచ్చేసినాం ఫస్ట్ డే నుండే వచ్చేసి మంచిగా అట్లా చేసుకుంటూ వెళ్ళిపోయాను. సీన్ ఇవ్వగానే आप क्वेश्चन पूछे आंसर्स सुन रहे అంటే నెక్స్ట్ క్వశ్చన్ ప్రిపేర్ అవ్వాలి కదా, అందుకని కాసేపట్లో మళ్ళీ సందీప్ రెడ్డి రంగా పూనేసారు అసలు. నేను కూడా లాస్ట్ క్వశ్చన్ లో అదే ఓకే సరే మరి అయిపోయింది కదా, చూడలేదు ఏంటి. ఓకే మళ్ళీ మీకు వస్తున్నాను. మీకు ఆల్రెడీ మీరు చేసిన కమర్షియల్ అంటే ఐ మీన్ అసిస్టెంట్ డైరెక్టర్ గారిని ఎలాగైనా సరే కమర్షియల్ మూవీస్ అన్నీ, సో ఈ జోనర్ ఎందుకు చూస్ చేసుకున్నారు సార్ మీరు? ఇది కమర్షియల్ అండి. What is కమర్షియల్ అంటే 4 పాటలు 3 ఫైట్లు, ఇందులో 4 పాటలు ఉంటాయి, 4 ఫైట్లు ఉంటాయి. Attitude చెప్తాను అంటే గుర్రపాప ఇది ఒక కామెడీ డార్క్ కామెడీ జోనర్ కదా, అది నేను ఒక జోనర్ చిన్న చేంజ్ ఉంటుంది. అలా పెట్టలేం కదా. ఇందులో కూడా ఇప్పుడు మీరు కమర్షియల్ అంటే 4 పాటలు 4 ఫైట్లు అన్నారు. ఇందులో 4 పాటలు ఉంటాయి, 4 ఫైట్లు ఉంటాయి. దాన్ని ఏమంటారు మరి? ఇది అది అంటే commercial. జోనర్ ఇది బ్రో మీ తప్పు కాదు. నిన్న నుంచి ఆల్మోస్ట్ 20 ఇంటర్వ్యూస్ లో సేమ్ ఆన్సర్ సేమ్ చేసి ఆన్సర్. నాకు అర్థం, నేను ఇప్పుడే కూర్చున్నాను అక్కడ, యా మీరు ఇంత ముందు చెప్పిన ఆన్సర్స్ నాకు అర్థమవుతుంది. సేమ్ చెప్పి యా మేము కూడా అర్థమవుతుంది నాకు. చెప్పండి. ఏమన్నా వంశీకి షూట్ చేయాలి. ఫ్రెష్ ఆఫ్టర్నూనే వచ్చాడు. సో లాస్ట్ మూవీలో ఒక కార్ ఇచ్చారు ఇన్స్టా ఫ్రెండ్ కి. ఏంటండి లాస్ట్ మూవీలో ఒక కార్ ఇచ్చారు ఇన్స్టా ఫ్రెండ్ కి. మూవీలో మాకు బిస్కెట్ మూవీలో కార్ ఇచ్చానా? లాస్ట్ మూవీలో అంటున్నాను నేను. లాస్ట్ మూవీలో శుభం ఏం అండి నేను ఎవరు నా పేరు చెప్పండి. ప్రియదర్శితో మూవీ, అందులో కార్ తీసుకెళ్ళిపోతారు. సో ఈ మూవీలో ఎవరికైనా ఉన్న ఇచ్చారా? మనసు ఇచ్చాడండి. ఫర్యాకి ఏమరా చెప్పు. అడుగుతుంటా అందరినీ, అడుగుతుంటారా? ఏం అడుగుతుంటారు? అది వాళ్ళకి మాత్రం తెలియాల్సింది. చాలా డార్క్ ఆన్సర్ ఇది అసలు. ఆయన ఆన్సర్ చెప్పాలని మీరు ర్యాపిడ్ ఫైర్ ఆన్సర్ అంట. చెప్పండి మళ్ళీ. అంటే శ్రీశైలంలో సో ఈ క్వశ్చన్ మళ్ళీ మీకే రావాలి, తప్పదు. తీసుకోండి. చెప్పండి. నేనే డైరెక్టర్ అనుకోండి. నేను మూర్తి క్యాప్ ఇస్తారా? శ్రీశైలంలో అసలు ఆ సమాధి తవ్వి సవాలు తీసుకోవడం అవసరం వచ్చింది మీకు? ఏంటి విల్లే శ్రీశైలంలో సమాధి తవ్వి శవాన్ని ఎందుకు తీసుకున్నారు అంటే స్టోరీ అండి. అచ్చా మొత్తం స్టోరీ చెప్పాలి. అది 19th. స్టోరీ చెప్పాలి. మీలా సరే ఓకే నాకు ఒరిజినల్ స్టోరీ వద్దు, మీ స్టైల్ ఆఫ్ వేలో ఒక స్టోరీ అల్లి చెప్పండి. దాన్ని ఒరిజినల్ స్టోరీ నాకు చెప్పద్దు. ఒరిజినల్ స్టోరీ చెప్తా. ఏమని? 19th సినిమా రిలీజ్ అయ్యారు. చెప్పు బ్రో. సో మెయిన్ ఈ సినిమాలో మెయిన్ క్యారెక్టర్ వచ్చేసి ఒక గుర్రం. ఓకే. ఆ గుర్రము ఒక పాపం చేస్తుంది. ఆ పాపం చూడడానికి మీరు రెడీయా? రెడీ పాపం రెడ్డి స్టోరీ సరిగ్గా చెప్పొచ్చు కదా. సారీ సో నరేష్ పేరు రెడ్డి. సో ఆయనకు బాగా క్యాస్ట్ ఫీలింగ్ ఉంటుంది. నేను అడిగినంత చెప్తాను. ఓకే. భార్య వచ్చేసి గౌడు. సో ఆయనకేమో సేమ్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకోవాలని ఉంటుంది. సో భార్య కోపం వచ్చి ఆ పాపం చేసిన గుర్రంని పెళ్లి చేస్తుంది రెడ్డికి. అది బాగుంటుంది. అది ఆయన చూసేసుకుంటాడు. నెక్స్ట్ క్వశ్చన్ ఆల్రెడీ మరి చూసుకోవాలి కదా.
రెడీ నెక్స్ట్ క్వశ్చన్. సో కానీ కాస్తోనే మాట్లాడుతున్నారు కదా, కాస్ట్ ఫీలింగ్ లేదు అంటున్నారు. అదే కదా. సో డన్ అయితే మీరు అవే ఆన్సర్లు అవే అంటే చెప్పి అలసిపోయారు. సో పోలీసులు కనుక రోజు దొంగతనం కేసులు మర్డర్ కేసులు వస్తుంటాయి, బట్ దొంగతనం చేయించుకున్నాడు ఒకటే కేసు. అక్కడ మీరు రాసుకోని క్వశ్చన్ ఏదన్నా అడగండి. అసలు మీ లైఫ్ లో చాలా ఇంటర్వ్యూస్ చేసింటారు కదా, సో ఫస్ట్ ఏ ఇంటర్వ్యూలో అడగని క్వశ్చన్ ఒకటి అడగండి. ఓ మై గాడ్, ఎగ్జాక్ట్ నాకు ఇంటర్వ్యూలో ఉంది. మీకు క్రియేటివ్ ఫ్రీడమ్, క్రియేటివ్ ఫ్రీడమ్, పిచ్చ ఫ్రీడమ్, అది ఏదైనా అడగచ్చు. ఏమని అడగండి, మీకు ఇష్టం. అసలు ఎవ్వరు అఫెండ్ గా మేము. సో అసలు అఫెండ్ అయ్యే ప్రశ్న లేదు. నేను కూడా మీతో కూడా ప్లేస్ లో కూర్చోవాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఇవ్వాలి, నేను అక్కడికి వస్తాను. ఓకే, December 19th మూవీ 100% సూపర్ సక్సెస్ అవ్వాలని కోరుకున్నాను. నాకైతే టీజర్ సూపర్గా నచ్చింది అండ్ ట్రైలర్ కూడా చాలా బాగుంది. సో సూపర్ సక్సెస్ అవ్వాలని చాలా మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఆల్ ది బెస్ట్ టు ఆల్. Thank you.